బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జూనియర్ ఎన్టీఆర్ భుజానికి రేపు ఒక సర్జరీ జరగబోతోంది. అయితే భుజానికి గాయం కారణంగా కొన్ని రోజులుగా విశ్రాంతిలో ఉన్నారు జూనియర్ ఎన్టీఆర్. హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో రేపు జూనియర్ ఎన్టీఆర్ కి సర్జరీ జరగబోతోంది. ఇక డ్రాగన్ షూటింగ్ లో ఆయన గాయపడ్డారు. చేతికి కట్టుతోనే షూటింగ్ లో పాల్గొన్నారు జూనియర్ ఎన్టీఆర్. ఇక జూనియర్ ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ పూజలు చేస్తున్నారు. సో వరుసగా మొన్నేమో పెద్ద సినిమాలో రామ్ చరణ్ ఇదే మాదిరిగా ఆయన కొంత గాయం అయిపోయి షూటింగ్ పూర్తి చేసుకున్న తర్వాత మొన్న మధ్య చేతికి శస్త్రచికిత్స చేసుకున్నారు. అంతకంటే మునుపు బాలకృష్ణ కూడా కాకినాడలో పోర్టు దగ్గర ఆయన కూడా ఇదే రకంగా షూటింగ్లో పార్టిసిపేట్ చేస్తూ ఉండగా కాలుకి గాయమైంది. ఆయన కాంటినెంటల్ హాస్పిటల్లో ఏజీ ఆసుపత్రిలో ఆయన చికిత్స తీసుకున్నారు. శస్త్రచికిత్స పూర్తయిన తర్వాత ప్రజెంట్ రెస్ట్లో ఉన్నారు. ఇప్పుడు బాలకృష్ణ 2 రోజుల క్రితం రష్మిక మందాన కూడా ఓ సినిమా షూటింగ్లో ఉండగా డాన్స్ ఫీట్స్ చేస్తూ ఉండగా తన నడుంకి గాయమైంది. ఇప్పుడు ఎన్టీఆర్ కూడా ఒక సినిమా షూటింగ్లో ఉండగా డ్రాగన్ సినిమా షూటింగ్లో ఉండగా భుజానికి గాయమైంది. సో మనం విజువల్లో చూడొచ్చు, ఎయిర్పోర్ట్ నుంచి ఎన్టీఆర్ వస్తున్నటువంటి సిచ్యువేషన్లో ఆయన చేతికి పట్టి కనబడుతోంది. సో ఆయన చేతిని ఒక బ్యాగ్లో హోల్డ్ చేశారు. వెనకాల మీరు చూడొచ్చు విజువల్స్లో ఆ చెక్స్ షర్ట్లో కనిపిస్తున్న వ్యక్తి ఎన్టీఆర్. మీరు అనుకోవచ్చు బహుశా ఇంత లీన్ అయిపోయారంటే డ్రాగన్ సినిమాకి సంబంధించి ఒక పోస్టర్ మీరు చూసే ఉంటారు. అక్కడ ఎన్టీఆర్ విజువల్ మీరు చూస్తున్నట్టయితే ఒక చేతికి పట్టి వేసుకొని ఉంది. సో ఆయనకి రేపు చికిత్స జరగబోతోంది. సో రేపు ఆయన దానికి సర్జరీ చేసుకోబోతున్నారు. కొన్ని రోజుల పాటుగా విశ్రాంతి కూడా అవసరమని చెప్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి అనింద్ర అందిస్తారు. అనింద్ర, ఏం జరుగుతోంది అసలు టాలీవుడ్లో? ఒకరి తర్వాత ఒకరు షూటింగ్లో గాయాలవ్వడాలు, ఆసుపత్రి పాలవడాలు, సర్జరీ చేసుకోవడాలు. సో పవన్ కళ్యాణ్ కానీ, బాలకృష్ణ, రామ్ చరణ్, రష్మిక మందాన, ఇప్పుడు డైరెక్ట్గా జూనియర్ ఎన్టీఆర్. ఏం జరిగింది? ఎటువంటి చికిత్స జరగబోతుంది ఆయనకు అన్నటువంటి ఇంజురీ ఏంటి? ఎస్ మనోజ్, ఇటీవల యంగ్ టైగర్ ఎన్టీఆర్ గాయపడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. సో ఇంతకు ముందు కూడా ఆయన షోల్డర్ కి సంబంధించి వర్కౌట్ చేస్తున్నప్పుడు షోల్డర్ ఇంజ్యూర్ అయినట్టుగా మనం చూసాం. అయితే ఆ షోల్డర్ ఇంజ్యూరీ ఇప్పుడు ఇంకొంచెం ఎక్కువైంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో ప్రస్తుతం అంటే దానికి సంబంధించి డ్రాగన్ ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ కి సంబంధించి ప్రాక్టీస్ చేస్తుండగా, ఒక యాక్షన్ సీక్వెన్స్ రిహార్సల్ చేస్తుండగా ఆ షోల్డర్ ఇంజురీ కొంచెం ఎక్కువగా అయినట్టుగా తెలుస్తుంది. సో అయితే ఇప్పుడు దానికి సంబంధించి దాదాపు 6 నుంచి 8 నెలల వరకు రెస్ట్ తీసుకోవాలంటూ కూడా వైద్య పరీక్ష చేసిన తర్వాత సూచించడం జరిగింది. సో 6 నుంచి 8 నెలలు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది, తర్వాత ఆయన యథావిధిగా మళ్ళీ షూటింగ్ లో పాల్గొనవచ్చు అంటూ కూడా చెప్పుకొచ్చారు. అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ కి శస్త్రచికిత్స చేయాల్సిన ఆ పని వచ్చిందంటూ కూడా డాక్టర్స్ చెప్పడం జరిగింది. సో అయితే ఇప్పుడు శస్త్రచికిత్స చేసే కార్యక్రమం అయితే జరుగుతూ ఉంది. రేపు అయితే భుజానికి శస్త్రచికిత్స చేస్తారు. హైదరాబాద్ లోనే కిమ్స్ లో సర్జరీ జరుగుతుంది. సో డ్రాగన్ షూటింగ్ లో గాయపడిన తర్వాత ఇప్పుడు ఆ చేతికి కట్టుతోనే కూడా షూటింగ్ లో కొన్ని సీక్వెన్సెస్ లో పాల్గొన్నట్టు కూడా ఎన్టీఆర్ తెలుస్తుంది. అయితే షూటింగ్ కి సంబంధించి కూడా ఇప్పటి వరకు డ్రాగన్ ఏదైతే అనౌన్స్మెంట్ డేట్ ఏదైతే ఇచ్చారో, సో ఆ డేట్ కి సంబంధించి ఎక్కడ కూడా మళ్ళీ డిలే అవ్వకుండా యూనిట్ అంతా కూడా కష్టపడుతూ ఉన్నారు. ఎన్టీఆర్ లేనటువంటి ఆ సీన్స్ ఏవైతే ఉన్నాయో ఆ సీన్స్, ఆ షెడ్యూల్ మొత్తం కూడా పూర్తి చేస్తా ఉన్నారు. సో అండ్ ఇంకా ఇప్పుడు పూర్తిగా కోలుకోవాలి, చికిత్స అనంతరం ఆయన మళ్ళీ డ్రాగన్ షూటింగ్ లో పాల్గొనాలి అని చెప్పేసి సో అంత అటు టీమ్ తో పాటు ఇటు ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్న పరిస్థితి. సో అయితే రేపు హైదరాబాద్ లో కిమ్స్ హాస్పిటల్లో ఎన్టీఆర్ కి శస్త్రచికిత్స అనేది భుజానికి జరుగుతుంది. దాని తర్వాత మళ్ళీ దాదాపు 6 నెలల పాటు రెస్ట్ తీసుకోవాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. తర్వాత మళ్ళీ డ్రాగన్ షూటింగ్ లో ఆయన పాల్గొనే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో అయితే అప్పటి వరకు మాత్రం సో డ్రాగన్ కి సంబంధించి ఎన్టీఆర్ లేని సీన్స్ ఏవైతే ఉంటాయో ఆ సీన్స్ కు సంబంధించినటువంటి షూటింగ్ ప్రస్తుతానికి నడుస్తూనే ఉంది. కొన్ని సీన్స్ లో కొన్ని మేజర్ సీక్వెన్స్ కాకుండా కొన్ని సీన్స్ లో ఎన్టీఆర్ కనిపించే సీన్స్ లో మాత్రం మణికట్టుతో కొన్ని సీన్స్ లో జాయిన్ అయినట్టు షూటింగ్ లో తెలుస్తూ ఉంది. సో రేపు శస్త్రచికిత్స అనంతరం హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసిన తర్వాత కానీ, అంటే మళ్ళీ ఎన్టీఆర్ ఎన్ని రోజుల వరకు రెస్ట్ తీసుకుంటారు, దానికి సంబంధించినటువంటి చేసిన సర్జరీ ఏంటి, ఎన్ని రోజులు రెస్ట్ తీసుకుంటారు, మళ్ళీ యథావిధిగా ఆయన షూటింగ్ లో పాల్గొనాలంటే ఎన్ని రోజులు పడుతుంది అనేది రేపు ఆ సర్జరీ అయ్యే వరకు మనం వేచి చూడాలి మనోజ్. రైట్, అంటే ఆ ఇంజురీ ఏ విధంగా జరిగింది? ఏం ఇంజురీ అంటే ఎటువంటి చికిత్స జరగబోతోంది? మనోజ్, ఇంతకు ముందు ఒక యాడ్ షూట్ కి సంబంధించి ఒక ఇంజురీ అయింది అంటూ కూడా ఇంతకు ముందు చెప్తా ఉన్నారు. అయితే దాని తర్వాత డ్రాగన్ షూటింగ్ కి సంబంధించి ఆయన బాగా హెవీ వర్కౌట్
చేయడం వల్ల, ఆ హెవీ వెయిట్ లిఫ్టింగ్ చేయడం వల్ల షోల్డర్ అనేది ఒక చిన్న జాయింట్ అనేది కొంచెం సైడ్ అయిందని కూడా చెప్తా ఉన్నారు. సో ఇప్పుడు అది షూటింగ్ లో పాల్గొంటూ ఉండగా, రిహార్సల్ చేస్తూ ఉండగా, ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ రిహార్సల్ చేస్తూ ఉండగా అది ఇంకొంచెం ఎక్కువైంది. ఆ షోల్డర్ పెయిన్ ఎక్కువ అవడంతో సో వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్లారు. అక్కడ వైద్యులు కొన్ని టెస్టులు చేశారు. కొన్ని టెస్టులు చేసిన తర్వాత కొన్ని రోజుల పాటు షూటింగ్ కి గ్యాప్ ఇవ్వాలి, ఒక 6 నెలల నుంచి 8 నెలలు రెస్ట్ తీసుకుంటే మళ్ళీ యథావిధిగా మళ్ళీ మీరు షూటింగ్ లో పాల్గొనవచ్చు అంటూ కూడా చెప్పుకొచ్చారు. కానీ ఎన్టీఆర్ కి కొంచెం ఈ మధ్యన ఈ రెస్ట్ టైంలోనే కొంచెం పెయిన్ అనేది ఎక్కువ అవ్వడం, ఇప్పుడు ఆ పెయిన్ రిలీఫ్ అవ్వాలంటే డెఫినెట్ గా సర్జరీ చేయాలంటూ కూడా డాక్టర్స్ సూచించడం జరిగింది. సో అందుకే ఇప్పుడు హుటాహుటిన రేపు హైదరాబాద్ కిమ్స్ లో ఆ సర్జరీ అనేది చేస్తా ఉన్నారు. సో ఆ సర్జరీ తర్వాత కానీ ఎన్టీఆర్ ఎప్పుడు మళ్ళీ యథావిధిగా షూటింగ్ కి వస్తారు అనేది చెప్పలేం మనది. రైట్, థ్యాంక్ యూ అండి. సో ఒక పోస్టర్ మీకు కనబడుతుంది రైట్ సైడ్ లో, ఎన్టీఆర్ కార్యాలయం నుంచి ప్రకటన అనేది. సో భుజానికి గాయమైన తర్వాత వైద్యుల సలహా మేరకి ఎన్టీఆర్ గారు కిమ్స్ హాస్పిటల్స్ హైదరాబాద్ రేపు భుజానికి శస్త్రచికిత్స చేయబోతున్నారు. వైద్యుల బృందం శ్రీ ఎన్టీఆర్ గారు త్వరగా పూర్తిగా ఆరోగ్యంతో కోలుకునే దిశగా వైద్యం అందిస్తోంది. సో శస్త్రచికిత్స తర్వాత ఆయన ఆరోగ్యం పురోగతికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటాము. ధన్యవాదాలు అనేది ఎన్టీఆర్ అఫీషియల్ ఆఫీస్ నుంచి వచ్చినటువంటి ఒక లేఖ. సో ప్రజెంట్ ఎన్టీఆర్కి డ్రాగన్ షూటింగ్లో ఉన్నారు. ఆయన ఒక రిహార్సల్ జరుగుతున్న సమయంలో ఈ ఇన్సిడెంట్ జరిగినట్టు తెలుస్తోంది. సో భుజానికి గాయమైంది. ఆ భుజానికి రేపు శస్త్రచికిత్స జరగబోతోంది, సర్జరీ చేయబోతున్నారు. సర్జరీ తర్వాత ఆయన కొన్ని రోజుల పాటుగా రెస్ట్ కూడా తీసుకునే అవకాశం ఉంది. కంటిన్యూస్గా టాలీవుడ్లో ఉన్నటువంటి యాక్టర్స్లో ఒకరి తర్వాత ఒకరికి ఆ సిచ్యువేషన్ ఎదురవుతోంది. సో బాలకృష్ణ ముందుగా పవన్ కళ్యాణ్ తర్వాత బాలకృష్ణ తర్వాత రష్మిక మందాన, మధ్యలో పెద్ద సినిమా షూటింగ్లో రామ్ చరణ్ కూడా ఏదో గాయపడ్డట్టుగా తెలుస్తోంది. రామ్ చరణ్ కూడా ఆయనకి ఈ సర్జరీ చేశారు. సో ఇప్పుడు మళ్ళీ ఎన్టీఆర్ కూడా డ్రాగన్ షూటింగ్లో ఉన్న సమయంలో ఒక రిహార్సల్ చేస్తుండగా ఫైట్ సీక్వెన్స్లో ఆయనకి గాయమైనట్టు తెలుస్తోంది. భుజానికి గాయమైంది. సో ఆయన ప్రజెంట్ చికిత్స తీసుకుంటూ ఉన్నారు. సో కిమ్స్ ఆసుపత్రిలో ఆయనకి వైద్యులు శస్త్రచికిత్స చేసే అవకాశం ఉంది. సో రేపు ఈ శస్త్రచికిత్స జరగబోతోంది. వైద్యులు మాత్రం ఎప్పటికప్పుడు టెస్టులు చేస్తూ ఉన్నారు. సో వెంటనే ఆయన సర్జరీ తర్వాత కొన్ని రోజుల పాటుగా రెస్ట్లో వెళ్ళే అవకాశం ఉంది. కొంత డ్రాగన్ షూట్ కూడా ఆలస్యమయ్యే అవకాశం ఉంది. సో వరుసగా టాలీవుడ్లో యాక్టర్స్కి ఇటువంటి ఇబ్బందులు ఎదురవ్వడం, ఈ రకంగా గాయాల పాలవడం, సర్జరీలకు వెళ్ళడం ఎలా చూస్తున్నారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి.